నమస్కారం. ఇప్పుడు మనం అధిక మాసం గురించి తెలుసుకుందాము. సూర్యుని గమనం ఆధారముగా సంవత్సరంలో మనకి 365 రోజుల 6 గంటలు ఉంటాయి. అదే చంద్రుని గమనం ఆధారముగా చాంద్రమానానికి సుమారు 354 రోజులు ఉంటాయి. ఈ సూర్యమానానికి చాంద్రమానానికి మధ్య ప్రతి సంవత్సరానికి 11 రోజుల పైగా తేడా వస్తుంది. ఈ తేడాని సరిచేసేందుకు ఏర్పరిచిన గణితమే అధిక మాసం. ఈ అధిక మాసం గురించి చాలా గ్రంథాలలో వివరించారు. ఏ చాంద్రమాన మాసంలో సూర్య సంక్రమణం జరగదో, అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడం జరగదో, దీనినే మలమాసం లేదా అధిక మాసం అని అంటారు. అయితే ఈ మలమాసంలోని ఎటువంటి శుభకార్యములు చేయకూడదు. ఈ మలమాసంలోని ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని తెలుసుకొని మలమాసము చాలా బాధపడి విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి మలమాసంతోని ఈ విధముగా అంటాడు: నీకు అధిదేవత ప్రత్యదేవతలు ఎవరూ లేరు, అందుకే ఈ నెలలో శుభకార్యాలు చేయకూడదు. ఈ మాసానికి నేనే అధిదేవతగా ఉంటాను. నా పేరే నీ మాసానికి పేరే. ఇప్పటి నుండి పురుషోత్తమ మాసముగా పిలుస్తారు. ఈ మాసంలో చేసిన దాన ధర్మములు, నన్ను పూజించిన వారు నా అనుగ్రహానికి పాత్రులై ఉత్తమ లోకాలను పొందగలుగుతారు. పూర్వకాలంలో నహుషుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి ఇంద్ర పదవి లభించింది. ఇంద్ర పదవి లభించటంతో ఆ రాజుకి అహంకారము, గర్వము ఎక్కువయ్యాయి. అతని యొక్క పల్లకిని మహర్షులచే మోయించేవాడు. ఒకసారి అగస్త్య మహాముని పల్లకిని మోస్తుండగా సర్ప సర్ప అని ఈ రాజు అన్నాడు. సర్ప సర్ప అంటే కదులు కదులు అని. కానీ అహంకారంతోని ఆ మాట అనటం వలన, అగస్త్య మహామునిని ఉద్దేశించి అనటం వలన అతడు పెద్ద పాముగా మారిపోయాడు. అప్పుడు ఆ రాజు పశ్చాత్తాపంతో సర్పము నుండి విముక్తి పొందటానికి వ్యాస మహర్షిని ప్రార్థించగా అతని ఆదేశానుసారము అధిక మాస వ్రతాన్ని ఆచరించి సర్పము నుండి విముక్తి పొందాడు. ఈ నెలలో వీలైనంత వరకు హరినామస్మరణ, శ్రీమద్భాగవత పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం మంచిది. అవకాశం ఉన్నంత వరకు ఏకాదశి ఉపవాసం ఉంటే మంచిది. దేవాలయం దర్శనము, దేవాలయంలో దీపం వెలిగించుట చేయటం కూడా చాలా మంచిది. అధిక మాసం ఎప్పుడు చైత్రమాసము నుండి ఆశ్వీజం మాసం మధ్య నెలలలో మాత్రమే వస్తుంది. ఈ అధిక మాసంలో చేయకూడని పనులు, వ్రతములు, యజ్ఞములు ప్రారంభించి ముగించడం వంటివి చేయరాదు. ఉపనయనం, వివాహాలు, శంకుస్థాపనలు చేయరాదు. దేవత ప్రాణప్రతిష్ఠ, ఆలయ నిర్మాణములు చేయరాదు. కొత్త వ్యాపారములు ప్రారంభించరాదు. కామ్యకర్మలు చేయకూడదు. ఈ అధిక మాసంలో చేయవలసిన పనులు: దేవకార్యములు నిజమాసంలో మాత్రమే చేయాలి. పితృకార్యాలను అధిక మాసంలో కూడా చేయాలి. నిత్య నైమిత్తిక కర్మలను చేయవలను. నిత్య పూజలను చేయవలను. తప్పనిసరిగా చేయవలసిన జాతకర్మ, నామకరణము, సీమంతము లాంటి సంస్కారాలను యథావిధిగా చేసుకోవచ్చు. ఈ నెలలో వచ్చే గ్రహణాలకు స్నాన, దాన, జపాలు తప్పక ఆచరించాలి. ఈ అధిక మాసం గురించి విష్ణు పురాణంలో ఈ విధంగా చెప్పబడింది: ఏ మాసంలో సంక్రాంతి ఉండదో అది అధిక మాసం. ఇది పురుషోత్తముడైన విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. స్కాంద పురాణంలో అధిక మాసంలో చేసే జపము, హోమము, అర్చన వంటి పుణ్యకార్యాలు అక్షయ ఫలితాన్ని, అంటే తరగని పుణ్యాన్ని ఇస్తాయని విష్ణుమూర్తి చెప్పాడు. విష్ణు ధర్మోత్తర పురాణంలో అధిక మాసం వచ్చినప్పుడు ఎవరైతే ఉత్తమమైన దీపదానాన్ని చేస్తారో వారు సర్వ పాపాల నుండి విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారని చెప్పబడింది. స్కాంద పురాణంలో అధిక మాసంలో సూర్యోదయానికి ముందే పుణ్యనదులలో స్నానం చేసిన వారికి సర్వతీర్థాలలో స్నానం చేసిన ఫలితము లభిస్తుందని విష్ణుమూర్తి చెప్పాడు. ఈ నెలంతా నేలపై శయనించడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, అనవసరపు మాటలు తగ్గించి మౌనంగా ఉండటం చేయాలి. ఈ అధిక మాసంలో 33 అరిసెలను కంచు పాత్రలో ఉంచి బ్రాహ్మడికి దానం చేయాలి. 33 అరిసెలే ఎందుకు దానం చేయాలి, 33 సంఖ్య ప్రాముఖ్యత ఏమిటి అనేది పద్మపురాణంలో ఈ విధంగా చెప్పారు.
అధిక మాసంలో 12 మంది ఆదిత్యులు, 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, ప్రజాపతి మరియు వషత్కారము ఇలా 33 దేవతలు ఈ మాసంలో నివసిస్తారు. కాబట్టి 33 సంఖ్యతో దానములు చేయడం వలన ఆ దేవతల యొక్క అందరి అనుగ్రహముతో పాటు పురుషోత్తముని అనుగ్రహము కూడా కలుగుతుంది. ఈ నెలంతా భక్తితో అఖండ దీపారాధన చేసిన లేదా దీపదానం చేసిన వారు తమ వంశాన్ని ఉద్ధరించి విష్ణులోకానికి వెళ్తారు. ఈ నెలలో వస్త్రాలు, బంగారం, తాంబూలం, పండ్లు మరియు చక్కెరతో కూడిన నెయ్యి పాత్రను విష్ణుమూర్తి ప్రీతి కోసం దానం చేయాలి. దీని వలన దారిద్ర్య బాధలు తొలగుతాయి. ఈ అధిక మాసంలో పూరి జగన్నాథని దర్శించుకోవటము చాలా మంచిది. భగవద్గీతలో 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగము ఎవరైతే ఈ నెల రోజులు పారాయణ చేస్తారో వారిపై శ్రీమన్నారాయణుడు ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపిస్తాడు. గోవర్ధన ధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోస్వమీశానం గోవిందం గోపికా ప్రియం అనే శ్లోకాన్ని రోజు చదవటం చాలా మంచిది. అధిక మాసములో ఈ నియమములు పాటించటం వలన పురుషోత్తముడైన విష్ణుమూర్తి కృపకు మనము పాత్రులము అవుతాము.